నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమ అక్కపల్లి. నేను మీ నీలిమ. ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు కూడా నాలుగుని బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటి అని అంటే, నేను అయితే సరస్వతి పుష్కరాలకి కాళేశ్వరం అయితే వెళ్తాను అనమాట. మా ఓనర్ అత్తమ్మ వాళ్ళతోటి వెళ్తున్నాము. నేను ఒకదాన్నే, మా ఆయన మా అబ్బాయి అయితే రావట్లేదు. ఇంకా దానికోసం అయితే ఈరోజు నేను పొద్దున్నే 3:30కి లేచిన. తొందరగా వెళ్ళాలి కాబట్టి 3:30కి లేచి నా వర్క్స్ ఏమేమి చేసుకుంటున్నా, నేను పుష్కరాలకి ఎలా వెళ్ళినాము, అక్కడ ఎట్లా దర్శనం జరిగింది, ఎంతమంది ఉన్నారు, అవన్నీ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నా. దోస్తులు చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం ఇట్లా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇంకా మేమైతే నా వర్క్ అంతా చేసుకొని స్నానం అయితే చేసేసుకున్నాం. స్నానం చేసుకొని ఫస్ట్ కర్రీ పొయ్యి మీద వేసి ఆ తర్వాత దీపం ముట్టించుకున్నా. ఎందుకంటే మనం దీపం ముట్టించుకునే వరకు కూర కూడా అయిపోతుంది, రైస్ కడిగి పెట్టేసుకున్నా కాబట్టి. ఎందుకంటే మా అబ్బాయిని మా ఆయన రావట్లేదు కాబట్టి వాళ్ళకి వంట చేసి పెట్టిపోవాలి కదా, అందుకోసమైతే వంట కూడా చేసేసిన, దీపం ముట్టించుకున్న కూడా అయిపోయింది. ఇంకా 5:30 వరకు అయితే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నట్టు. ఇటు కర్రీ అయిపోయింది, ఒక సైడ్ పాలు కూడా వేడి అయిపోయినాయి. ఇంకా పాలు తాగి మేమైతే బయలుదేరుతాము. 6కి అట్లా బయలుదేరినాం అన్నట్టు. ఇక్కడ నుంచి వెళ్ళి మా కింద ఇంకా లావణ్య అండ్ విక్కీ వాళ్ళిద్దరు ఉంటారు, భార్య భర్తలు. వాళ్ళు వాళ్ళ కార్లోనే వెళ్తాం అన్నట్టు. కార్లో వెళ్ళేటప్పుడు ఒకరికి ఖాళీ ప్లేస్ ఉన్నదని అయితే మా తమ్ముడిని మా మామయ్య నన్ను కూడా రమ్మన్నారు. ఒకరి ఖాళీ ఉంది రా నీలిమ అన్నలే వెళ్ళిన. ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళిన, నేను పెళ్ళి కాకముందు వచ్చినాయి పుష్కరాలు, అప్పుడు వెళ్ళిన అమ్మ నాన్నతోని. ఇంతవరకు అయితే వెళ్ళలే, మధ్యలో ఒకసారి వచ్చినాయి, కాకపోతే మేమైతే ఎప్పుడు వెళ్ళలే. ఈసారి కూడా నన్ను మా ఆయన ఎట్లా తీసుకుపోకపోవు. కాకపోతే ఇక వీళ్ళ దయ వల్ల నేనైతే ఇక సరస్వతి పుష్కరాలు అయితే చూడబోతున్నా, స్నానం చేయడానికైతే వెళ్తున్నా. ఏదైనా కానీ ప్రాప్తం ఉండాలి కదా, దేనికైనా అదృష్టం ఉండాలి. ఈసారి నాకైతే ఈ అదృష్టం వచ్చిందని అయితే అనుకుంటున్నా. అది మా ఓనర్ అత్తమ్మ మామయ్య వాళ్ళ దయ వల్ల. వాళ్ళు అడిగారు కాబట్టి వెళ్తాను, లేకపోతే వెళ్ళకపోయేదాన్నేమో. నేనైతే ఒకదాన్ని. ఇంకా వెళ్ళి ఎట్లా ఉన్నారో చూద్దాము. మధ్యలో అయితే ఒక ప్లేస్లో ఆగినాం అన్నట్టు. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు ఓన్లీ చాయ్ అనేది ఆగేసి వచ్చినాం కదా, చాలాసేపు అవుతుంది. మనం అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి దేవుని దర్శనం చేసుకునే వరకు అక్కడ ఎట్లుంటుందో తెలియదు కాబట్టి మధ్యలో అయితే ఆగి ఇక్కడ మేము టిఫిన్ అయితే చేసినాం అన్నట్టు. అందరము ఎవరికి నచ్చిన టిఫిన్స్ వాళ్ళు. నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ దోశని అయితే తీసుకున్నా. నేను దోశ తిని ఇక్కడ అందరం టిఫిన్స్ చేసేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరినాం. చాలా వరకు దగ్గరకు వచ్చేసినాము మనము కాళేశ్వరానికి. చూడాలి ఎంతమంది ఉన్నారో. నేనైతే మొన్న లైవ్లో అడిగిన, చాలామందిని అడిగితే కొందరు వెళ్ళిన వాళ్ళు చెప్పారు బాగా మంది లేరు, నార్మల్గా ఉన్నారు, మరీ ఎక్కువ మంది లేరు, మరీ తక్కువ మంది లేరు, మీడియంగా ఉన్నారు అని అయితే చెప్పారు. కాకపోతే ఏంటంటే ఎండకు భయం అవుతుంది. మనమైతే కాళేశ్వరం వచ్చేసినాము. ఇంకా చెప్పిన కదా, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాకనే టిఫిన్ చేసినాం మేము. సరస్వతి పుష్కరాలకు స్వాగతం సుస్వాగతం. సరస్వతి పుష్కరాలు మీరు చేసిరా? సరస్వతి పుష్కరాలు ఎవరైనా ఈ వీడియో చూసేటోళ్ళు చేస్తే ఇట్లా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అక్కడికి వెళ్ళినప్పుడు? మీరు వెళ్ళిన రోజు ఎండలు ఉన్నాయా లేవా? మేము వచ్చిన రోజు అయితే ఫుల్ ఎండ. 3:30కి 3 నూనె కొంచెం అదేసి అమ్మా అగిపెట్టేసినావా? మరి ఎట్లా మేము ఎట్లా దీపం ముట్టిద్దాం? అడుగుతుంది సంబరం. ఇవన్నీ చూసినాక సంబరం అవుతుంది కన్నయ్యకి. ఈ గంగ కాడికి అయితే వచ్చినాము. అంటే ఎప్పుడు చేసే దగ్గర కాకుండా ఘాట్ అయితే వేరే సైడ్ పెట్టినానంటే స్నానాల కోసము వేరే దిక్కైతే ఇట్లా పార్కింగ్ అరేంజ్ చేసి అక్కడైతే ఇక్కడ నుంచి వెళ్ళి మనం గంగ దగ్గరికి వెళ్ళుడు అన్నట్టు. ఎంత పబ్లిక్ వచ్చారంటే ఘోరంగా మంది ఉన్నారు. మరీ ఎక్కువ మరీ తక్కువ కాదు, ఎక్కువనే ఉన్నారు మంది, తక్కువనైతే లేరు. ఇక్కడ ఇంత పార్కింగ్ ఉంటే ఇంకా లోపల ఇంకా ఎక్కువ పార్కింగ్ ఉందంట. ఇంత మంది అయితే వచ్చారు మనకంటే ముందే. సంచిలోకి పెడితే ఏమవుతుంది? దీపాలు పెట్టుకున్నావా? తవ్వలేదుగా లద్దా విక్కి ఎలా అనేద్దా మనం. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ గంగ వరకు వెళ్ళాలంటే ఇంకా బాగా దూరం నడిచిపోవాలట. ఇక్కడైతే అందరూ ఎడ్ల బండులు అంటే పెట్టుకున్నారు, గిరాకీ లాగా ఒక సవారీ అంటే ఎడ్ల కచ్చడం సవారీ ఎక్కిపోవడం అన్నట్టు. ఒకసారి వెళ్తే 50 రూపీస్ అన్నట్టు. ఎంతమంది అని ఎక్కిన 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఎక్కినా కానీ 50 రూపాయలట. ఇక్కడ నుంచి వెళ్ళి గంగ వరకు అయితే తీసుకుపోతారు. ఇట్లా కచ్చడం బండ్లు అయితే ఫుల్ ఉన్నాయి, కాకపోతే మేము ఎక్కలేదు, నడిచిపోదాంలే అనేసి. తిన్నాం కదా, టిఫిన్ చేసినాం కదా.
ఎండ కొడుతుంది. ఇవాళ నడవాలి, నువ్వు నడవాలి. మామయ్య ఒకసారి పోవాలి. ఆడుకోవచ్చు ఓదిల్ల కాలుతాన్నాయి మరి. నువ్వేం సంకలుండి సవాల్ కొడతావు. గంగ వరకు అయితే రీచ్ అయిపోయినాం అన్నట్టు నడుచుకుంటూ వచ్చేసి చూసిళ్ళు కదా ఎంతమంది ఉన్నారు అంటే ఘోరంగా మంది ఉన్నారు. మేము అనుకున్నంత తక్కువ ఏం కాదు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా మేము కూడా సరస్వతి పుష్కర స్నానం అయితే ముగించుకొని ఆ తర్వాత దేవుని దర్శనానికి అయితే వెళ్తాం అన్నట్టు. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ వేరే కాడికి వెళ్ళాలి, దూరం ఉంటుంది టెంపుల్ కూడా. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. మనమైతే ఫస్ట్ గంగా స్నానము ముగించుకొని ఆ తర్వాత గంగాదేవికి దీపాలు పెట్టుకొని ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్దాము. ఇంకా నేనైతే ఫస్ట్ టైం వచ్చిన, మా ఆయన లేకుండా మా పిల్లలు లేకుండా ఫస్ట్ టైం ఇట్లా నేను పుణ్యక్షేత్రాలకు రావడము. కాబట్టి నేనైతే మా ఆయన తోడుగా ఆయన వేసుకునే కండువని అయితే తీసుకొచ్చుకున్నా. మా తెలంగాణలో అయితే ఇట్లనే చేస్తారు అన్నట్టు. భర్త రాకపోతే భర్త కండువ భుజాల మీద వేసుకొని గంగా స్నానం అయితే చేస్తారు. మీ సైడ్ అట్లా ఐదు సార్లునా? మీరు వస్తారా? మీరు పోసుకోరా రా పోయి మీ ఆయనకు. కన్నయ్య స్నానం చేయవా? ఓకే, అందరి స్నానాలు అయితే అయిపోయినాయి. భార్య భర్తలు అట్లా 5 దోశల నీళ్ళు ఒకరికొకరు పోసుకోనట మా అత్తమ్మ అయితే చెప్పింది. వాళ్ళిద్దరు అయితే పోసుకున్నారు. మా ఆయన రాలేదు కాబట్టి నేను మా ఆయన తోడు తెచ్చుకున్నా కాబట్టి ఆ తోడుతో అయితే నేను కూడా ఒక మునిగి వేయబోతున్నా. 5 మునుగులు అయితే మునుగుతాయి. ఇంకా అంతే 5 మునుగులు మునిగి ఇంకా తర్వాత అదే దీపం పెట్టి గంగాదేవికి దీపాన్ని మనము పెట్టుకుంటాం కదా, దీపం పెట్టుకొని ఆ తర్వాత గుళ్ళోకి వెళ్దాం. నువ్వు జల్లి ఎత్తాను అమ్మ. గంగాదేవికి దీపాలు తీసుకున్నాము. గంగా స్నానం కూడా అయిపోయింది. సరస్వతి పుష్కర స్నానం అయితే మంచిగా జరిగింది. మాకైతే స్నానం అయిపోయిన తర్వాత ఇంకా దేవుని దర్శనం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది. మళ్ళీ మనం ఇక్కడ నుంచి కార్ తీసుకొని వేరే కాడ పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి అయితే దర్శనానికి పోదాం. కన్నయ్య జోరుదారు శివలేసి నడుస్తాండి. ఇక ఎడ్ల బండి ఎక్కితే ఎంత దూరం ఉన్నదని చెప్పి స్వామివారి భక్తులు మేము ఈ కాంకలను
గంగా వచ్చగలను పోతే ఇప్పుడు రెగ్యులర్గా ఉంటాయి మంచిగా మనం రాగా తీసుకుంటాం అవి అటు దూరం దగ్గర నేను అటు పోతా నన్నది అత్తా మీది పెట్టుకో చెప్పండి. సరస్వతి పుష్కరాలకు వచ్చినాం, మంచిగా దర్శనం అయింది. దేవుని దగ్గరికి వచ్చినాం, దేవుడు దర్శనం అయింది, సరస్వతి దర్శనం అయింది. ఇంటికి మంచిగా పోతున్నాం. శివయ్య దర్శనం అయిపోయింది, సరస్వతి దేవి దర్శనం అయిపోయింది. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు అన్నట్టు. ఎంతమంది వస్తే అంతమందికి ఇక్కడ అయితే అన్నప్రసాదం అయితే దొరుకుతుంది. మేమైతే ఇక్కడే అన్నప్రసాదం అయితే తీసుకున్నాం అన్నట్టు. ఇక బయట తినకుండా ఈ సత్యసాయి బాబా ట్రస్ట్ వాళ్ళైతే ఇక్కడ ఇది అరేంజ్ చేసారు. ఏ గ్రూపుల్లో ఆ గ్రూప్కే ఇక్కడ 4-5 గ్రూపులు అయితే ఉన్నాయి అన్నట్టు. మేము అక్కడే అన్నం తినేసి అయితే ఇక ఇంటికి బయలుదేరినాము. చాలా అంటే చాలా మంచిగా దర్శనం జరిగింది. పుష్కర స్నానం కూడా మంచిగా అనిపించింది నాకైతే. మస్తు రోజుల తర్వాతనైతే ఆ భగవంతుడు నాకు ఈ భాగ్యాన్ని కల్పించిందని అయితే నేను కోరుకుంటున్నా. ఈ రోజుకి ఇంత వీడియో దోస్తులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ అందరికీ. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.